పుష్ప 2 సినిమాతో బన్నీ పాన్ ఇండియా క్రేజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా నార్త్ లో బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం భయపెట్టే క్రేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమాకు 1850 కోట్ల కలెక్షన్ వస్తే అందులో ఒక్క నార్త్ నుంచే 800 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ లెక్కన అక్కడ పుష్పగాడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అనౌన్స్ చేశాడు బన్నీ. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రస్తుతానికి బన్నీ, త్రివిక్రమ్ మధ్య స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ఫైనల్ డ్రాఫ్ట్ స్టోరీని మరోసారి బన్నీకి వినిపించబోతున్నాడట మాటల మాంత్రికుడు. ఇక్కడితో దాదాపుగా స్క్రిప్ట్ లాక్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగా త్రివిక్రమ్ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయితే ఆ తర్వాత వెంటనే ఒక స్పెషల్ వీడియోతో అనౌన్స్మెంట్ చేసి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం. చివరిగా గుంటూరు కారంతో సో అనిపించుకున్న త్రివిక్రమ్ బన్నీ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పైగా బన్నీ పాన్ ఇండియా క్రేజ్ కు తగ్గట్టుగా మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. గతంలో ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈసారి భారీ బడ్జెట్ తో మైథలాజికల్ టచ్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.